కేచిన్మానసముత్తమార్చనమితి కేచిత్తు సాకారకం చైవం తర్క్య నిరావలంబన దశాత్ సాకారమేవోత్తమం నిర్ణీతం మునిభిః పురాణ నిచయైః వేదాంతవాక్యైరపి తస్మాద్యూయమశేష భాగ్య విభవైః సాకారమేవార్చితః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. గోవిందుడి యొక్క ఆరాధన కన్నా గొప్పదైనటువంటి కార్యం మరేమున్నది మనందరికీ కూడా. కాబట్టి గోవిందుడి కార్యం చేయాలి. ఎందుకు అంటే మనకు పెద్దలు చెప్తూ ఉన్నారండి, గోవిందుడు తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి మొత్తం అంతా కూడా సర్వత్రా దాగి ఉంటాడు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు తదను ప్రవిశ్య అని వేదమంత్రం చెప్తోంది. సకల లోకాన్నంతటినీ బ్రహ్మాది స్తంభ పర్యంతపు ఈ సృష్టినంతా కూడా తానే సృష్టించినటువంటి ప్రతి అణువణువులో కూడా తాను దాగి ఉంటాడు. అది గోవిందుడి యొక్క గొప్పదనం, మరెవరికి కూడా సాధ్యపడేది కాదు. అటువంటి గోవిందుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే మానవ మాత్రులమైనటువంటి మనకు అసలు శక్యం కాదు. కానీ మన యందు దయతో మన కోసం మన కంటికి కనపడేలాగా మన ఇంద్రియములకు అందేలాగా ఒక అర్చావతారాన్ని ధరించి స్వామి వస్తున్నాడు అంటే అది ఎంత గొప్ప విషయం. కనుక అర్చావతారం తిరుమలగిరులలో ఉన్నటువంటి కటివరద హస్తాల రేడు యొక్క ఆ దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉన్నదో అది ఎంత గొప్పదో పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. కేచిన్ మానసముత్తమార్చనమితి. కొంతమంది అంటారట లోకంలో, అయ్యా భగవంతుడు మొత్తం ఉన్నాడు, నా మనసులో కూడా ఉన్నాడు, కాబట్టి నేను కళ్ళు మూసుకొని నా మనసులో భగవంతుడు ఉన్నాడని లోపలే అర్చన చేస్తూ ఉంటా. ఇదే గొప్పది, దీనికన్నా గొప్పది ఏదీ లేదంటారు. నిజమే, అది గొప్పదే. కానీ అంత గొప్పది ప్రతి ఒక్కరికి చేరువవుతుందా అంటే కాదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని మనస్సు చాలా చంచలమైనటువంటిది. అలా కూర్చొని ధ్యానం చేయడానికి మన మనస్సు సహకరించదు. కేచిన్మానసముత్తమార్చనమితి కేచిత్తు సాకారకం. కొంతమంది ఏమో ఈ మనస్సు చాలా కఠినమైనటువంటిదండి, కాబట్టి ఒక సాకార రూపం ఉంటే, మన తిరుమలలో లాగా ఒక దివ్యమంగళ విగ్రహ రూపం వలె భగవంతుడు ఉంటే, ఆ రూపాన్ని కనుక మనం ఆరాధన చేస్తూ ఉంటే అది చాలా ఉత్తమం అండి. సామాన్యులకి కూడా మనస్సుని వశపరుచుకోలేనటువంటి ఈ కాలపు కలియుగపు మనలాంటి మానవులందరికీ కూడా అది గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని అంటున్నారు. అయితే ఈ తర్కం సాగుతూనే ఉన్నది ఏళ్ల తరబడి. అయితే చెప్తూ ఉన్నారు, ఏవం తర్క్య నిరావలంబన దశాత్ సాకారమేవోత్తమం. ఈ విధంగా తర్కించగా మహర్షులందరూ ఒకటి నిర్ణయించారు, ఏమిటంటే సాకారమే ఉత్తమం అండి. ఎందుకు సాకారం ఉత్తమము అనంటే ప్రతి సామాన్యుడికి కూడా అది చేరువవుతుంది కనుక సాకారం చాలా ఉత్తమమైనటువంటిది అంటున్నారు. ఇంకా చెప్తున్నారు, నిర్ణీతం మునిభిః పురాణ నిచయైః వేదాంతవాక్యైరపి. నిర్ణీతం మునిభిః, ఈ విషయం ఏదో మీరు నేను మాట్లాడుకుంటుంటే నిర్ణయింపబడిన విషయం కాదు. నిర్ణీతం మునిభిః, నిర్ణీతం మునులే ఈ విషయాన్ని నిర్ణయించారయ్యా. నిర్ణీతం మునిభిః పురాణ నిచయైః, పురాణ ప్రమాణాలు కూడా దానికి ఉన్నాయి. వేదాంత వాక్యైరపి, సకల వేదాంతములు కూడా ఆ మాటే చెప్తూ ఉన్నాయి. 32 సంతి విద్యాః తవ పద భజనే అంటారు. ఆ 32 బ్రహ్మ విద్యలే 32 ఉపచారాలుగా మారి తిరుమల గిరులలో వైఖానసాగమం ప్రకారం అర్చన జరుగుతూ ఉన్నది. కనుక వేదాంత వాక్యైరపి, ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి కనుక ఒకటే కార్యం మనకు ఏంటంటే, తస్మాత్ యూయమశేష భాగ్య విభవైః సాకారమేవార్చితః. సాకారాన్ని మనం పట్టుకొని అర్చన చేద్దాం, అంతకన్నా గొప్పదేదీ లేదు.
అని చెప్పి మన పెద్దలందరూ కూడా మనకు తెలియజేస్తున్నారు గనక మానవ జన్మ ఎత్తినటువంటి మనము మన జన్మని సార్థకం చెందించుకోవాలి అంటే ఎంతో చక్కగా స్వామిని దర్శనం చేసుకుందాం. స్వామిని ఎంతో చక్కగా కైంకర్యం చేస్తూ ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh